ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు చూసుకుంటే అంటే ఈరోజు కొంచెం పెరిగాయి అనుకోండి, గత 10 రోజులుగా చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళినటువంటి ధర గత 10 రోజులుగా పడిపోవడం అయితే చూస్తున్నాం. అంటే అసలు బంగారం పడిపోవడానికి కారణాలు ఏమున్నాయంటారు అసలు? ఎందుకంటే ఒకసారి అటు వెళ్తుంది మార్కెట్, ఒకసారి ఇటు వెళ్తుంది, ఒకసారి మధ్యలో ఉంటుంది, ఒకసారి కిందకి వెళ్తుంది, ఒకసారి పైకి వస్తుంది. ముఖ్యంగా ఈ గత 10-15 డేస్లో ట్రెండ్ చూస్తే డెఫినెట్గా తగ్గుముఖం పట్టింది. ఇవాళ నిన్న చూసుకుంటే దాదాపు గోల్డ్లో 5,000 దాకా తగ్గింది, 5,000 4,000 తగ్గింది. సిల్వర్లో నిన్న 5,000 తగ్గింది, ఈరోజు మళ్ళీ 10,000 పెరిగింది, 9,000 పెరిగింది. అట్లా 22 క్యారెట్ సిల్వర్లో కూడా 258 260కి వచ్చింది, ఒకప్పుడు 425కి వెళ్ళింది. సో దీన్ని నా ఉన్న అనుభవం ప్రకారం ఫస్ట్ రీజన్ అంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం అనేది స్లో డౌన్ అయింది. మేబీ జూన్ జూలై 2026 కల్లా యుద్ధం మూసేస్తుంటే ఆపేస్తారు అనేది ఒక డైలాగ్ నడుస్తుంది. దీనికి ట్రంప్ కూడా ఒక రీజన్. అంటే యుద్ధ భయంతో బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల తగ్గాయి అంటున్నారు సార్. అంటే ఇప్పుడు యుద్ధాలు అవుతున్నాయి అనుకోండి, ఎవరి డబ్బులు ఉండవు, ఎక్కడ వస్తుంది ఇన్కమ్, ఎక్కడ వస్తుంది? మీరు యుద్ధాలు అవుతున్న కంట్రీకి వెళ్తారా? మీరు వెళ్ళరు కదా. ప్యారిస్ కానీ మలేషియా కానీ ఇండియా ఇవన్నీ టూరిజం, దుబాయ్ కానీ టూరిజం, వాళ్ళకి ఇండస్ట్రీలు పెద్దగా ఉండవు. మనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మన టూరిజం ఉంది, ఇండస్ట్రీ ఉంది. సో అక్కడ ఏమవుతుందంటే వార్ కానీ అయితే స్టెబిలిటీ వస్తుంది, పీపుల్ ఇన్కమ్ గ్రో అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, బంగారం లేకపోతే ఫెడరల్ రిజర్వ్స్ బయటకు వచ్చేస్తుంది, బ్యాంకులు కొంటున్నారు. ఇప్పుడు ఏమైంది, బ్యాంకులు కొనట్లేదు. రెండోది మీరు చూసుకుంటే డాలర్ వర్సెస్ రూపీ, డాలర్ తాలూకు ఆధిపత్యం చాలా ఎక్కువైపోయింది. రూపీ అనేది 90 అయింది, నాకు తెలిసి నెక్స్ట్ ఒక ఇయర్లో 100 రూపీస్ అయిపోతుంది. నాకు తెలిసి చిన్నప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు ఉండేది ఒక డాలర్కి 4 రూపాయలు 5 రూపాయలు వే బ్యాక్. ఆ 4 రూపాయలు 5 6 7 8 10 9 దాకా వచ్చేసింది. మేబీ డెఫినెట్గా 100 టచ్ చేయాలనే ఏం మన ట్రంప్ పెట్టుకున్నాడు. ఎందుకంటే డాలర్ ఆధిపత్యం ఎప్పుడైతే పెరిగిందో ఇక్కడ ఇబ్బంది వస్తుంది. ట్రాన్సాక్షన్లో కానీ, ట్రేడింగ్లో కానీ, టారిఫ్లో కానీ అంత మారిపోద్ది. ఇప్పుడు కస్టమర్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, మనం కొన్నప్పుడు ఒక రేట్ ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుందంటే ఏ రోజు అయితే మెటీరియల్ షిప్ అవుతుందో ఆ రోజు రేట్ మనం కొన్నప్పుడు 80 రూపాయలు ఉంది, మనం డబ్బులు ఇచ్చేటప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఫారెన్ 4 బ్యాంక్స్ ఉంటాయి ఎల్సీ ఓపెనింగ్, ఆ రేట్ అనేది మారిపోద్ది. 80 రూపాయలు ఉంది కదా, 86 రూపాయలు అంటే మనం ఒక $1,00,000 అంటే 1,00,000 ఇంటూ 6 లక్షలు, అది ఇంపాక్ట్. డాలర్ ఆధిపత్యం. సో రూపీని కాపాడడానికి భారతదేశం ఎంతో ప్రయత్నిస్తుంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అయిన తర్వాత కొద్దిగా డిఫరెంట్ మోడ్లో ఆలోచిస్తున్నారు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బ్రిక్స్ దేశాల ప్రభావం అని కూడా అంటున్నారు సార్. బ్రెజిల్, రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా. సో ఇది కూడా ఎందుకంటే 200 కంట్రీస్ ఉన్నాయనుకోండి, 195 కంట్రీలు 190 ఒక పక్క ఉంటాయి, 4-5 కంట్రీలు నన్ను ముట్టుకు నామాలుగా, నాకు నీతో సంబంధం లేదు, నా బతుకు నేను పోతా, నేను ఒకటి ఇవ్వను ఒకటి తీసు. పోలాండ్ అనే ఒక కంట్రీ ఉంది, నేను చిన్నప్పుడు చదువుకున్నాడు. పొలిటికల్ లీడర్ మారాడు, ప్రైమ్ మినిస్టర్ మారాడు. మనోడు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీని పిలిచాడు, ఫైనాన్స్ సెక్రటరీ. మనం రావాల్సింది ఎంత, మనకి ఇవ్వాల్సింది ఎంత అన్నాడు. సార్ మనకు రావాల్సిన 10%, మనం ఇవ్వాల్సిన 90% అన్నాడు. నెక్స్ట్ డే స్టేట్మెంట్ పిఎం ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, మేము ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వద్దు అన్నాడు. ఎంతోమంది పోయారు అక్కడ వెండర్స్. 90% ఇటు కట్టాలి, 100కి 10% వీళ్ళకి వస్తుంది. సో 10% వీళ్ళు కూడా 90% కట్టడం కష్టం కాదు. అట్లా ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ రేట్ కూడా అదే అయిపోయింది. ఈ బ్రిక్స్లో ఏమవుతుందంటే అన్ని కంట్రీస్ కలిపినట్టు ఒక యునానిమస్, మన ఎలక్షన్ కొన్ని పొజిషన్ చైర్మన్ మీరు యునానిమస్గా నో కాంపిటీషన్. ఇక్కడ అందరూ కలిసి అంటే వన్ సైడ్ అయిపోతాడు. సో అక్కడ దానివల్ల కూడా కొద్దిగా ఇంపాక్ట్ వచ్చే అవకాశం. ఇంకా మరి భవిష్యత్తు పైన అంచనాలు కూడా ఈ ధరలు తగ్గడానికి కారణం అనుకోవచ్చు అంటారా? భవిష్యత్తు అనేది ఎవరు ఊహించరండి, అందుకని భవిష్యత్ అన్నారు. నా భూతో నా భవిష్యత్ అని. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ మనకు కనిపిస్తుంది, పాస్ట్ అయిపోయింది మనకు గుర్తుంటుంది, ప్రెజెంట్ జరుగుతుంది, ఫ్యూచర్ ఏమవుతుంది ఎవరు చెప్పలేరు. సో అందుకని అక్కడ మనం జాగ్రత్తగా చూసు. ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్, ప్రజెంట్ ఈజ్ ఎ న్యూస్ పేపర్ అనేది ఒక కోట్ ఉంది. వాట్ ఈజ్ పాస్ట్, వాట్ ఈజ్ ప్రెజెంట్, వాట్ ఈజ్ ఫ్యూచర్ అనేది క్వశ్చన్ పేపర్ అంటే, ప్రెజెంట్ అనేది న్యూస్ పేపర్, ఇంకోటి మీరు గుర్తుపట్టలేదు ఫాస్ట్. సో దీనివల్ల భవిష్యత్తుని మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ తగ్గుతుంది, కాంగ్రెస్ హవా ఉంది, ఎమ్మెల్యేకి ఇది ఎఫెక్ట్ అవుతుందని చెప్పలేము. ప్రశాంత్ కిషోర్ ఒకటి చెప్తాడు, ఆయన కూడా ఈ మధ్యకాలంలో ఫెయిల్ అవుతున్నాడు, పొలిటికల్ అనలిస్ట్.
సో ఆ సిచ్యువేషన్ బట్టి స్ట్రాటజీ మారుతుంది, స్ట్రాటజీ బట్టి కరెన్సీ మారుతుంది, కరెన్సీ బట్టి వాల్యూ మారుతుంది, వాల్యూ బట్టి ట్రేడింగ్ మారుతుంది. ట్యాక్స్లు తీసారు, ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయి, ట్రేడింగ్ బయింగ్ అండ్ సెల్లింగ్ బిట్వీన్ 2 కంట్రీస్. సో ఇప్పుడు రష్యా యూరోపియన్ కంట్రీస్తో ఆల్రెడీ మంచి డీల్ అయింది. ట్రంప్ కూడా ఏమంటాడు 50% 18% చేస్తుంది. ఇండియా ఏముంటుంది అసలు మొత్తం 0 చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ పాజిటివ్. రేపు ట్రంప్ కూడా అన్ని బాగుంటే తెగ కుదిరితే నేను కూడా 0 చేస్తున్నాడు. అప్పుడు మన 30-40% తేడా వచ్చాయి. ఇప్పుడు ల్యాప్టాప్లు కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్ గ్యాడ్జెట్స్ కానీ మనం చూసాం, అవన్నీ కూడా రేట్లు తగ్గుతుంది మేబీ నెక్స్ట్ 3 to 6 monthsలో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ద రీజన్స్ ఆర్ గోల్డ్ తగ్గడానికి, పెరగడానికి ప్రొడక్షన్తో ఉంటుంది, లేబర్తో ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, ఈ ప్రాసెస్ జాబులు తీసుకోండి, ఇవన్నీ కూడా ద డిఫరెంట్ రీజన్స్ కంట్రిబ్యూట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. అంటే సార్ మరి ముందు ముందు పెళ్ళిళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయింది, పెళ్ళిళ్ళ సీజన్. మరి ఈ టైంలో తగ్గడం అనేది మంచి విషయం అనుకోవచ్చు. అంటే మరి కొనాలనుకున్న వాళ్ళు ఈ టైంలో కొనొచ్చా, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే ఇది కరెక్ట్ టైమా? అంటే నేను చాలా వీడియోల్లో చెప్పాను, అత్యవసరం అయితేనే కొనుక్కోమని చెప్తాను. బికాస్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు కమ్ డౌన్. 1,50,000, 1,55,000 ఉంది, 1,58,000. సో ఇందాక మనం అంటున్నాం, అక్కడ $5,000 ఉంది, 3,000కి వస్తే $5,000 ఇప్పుడు రేట్ ఉంది, 3,000కి వస్తే మేబీ 90,000 నుండి 1,10,000 దాకా పడే అవకాశం ఉంది. బట్ టైం పడుతుంది. రేపు పడిపోద్దా అంటే నేను చెప్పలేను, బట్ డెఫినెట్గా పెరుగుట. సో అది మనం చెప్పుకుంటాం. ఎప్పుడు అనేది ఇప్పుడు ఎన్కాష్ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఎన్కాష్ చేసుకునేది ఒక మాఫియా అని చెప్పా. గోల్డ్ బులియన్ మార్కెట్ నీ కంట్రోల్లో, ఆయన నా కంట్రోల్లో లేదు. ఎవరి కంట్రోల్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరో నీకు తెలియదు. ఇప్పుడు ఐఎస్బి అనే గచ్చిబౌలిలో, ఐఎస్బిలో ఇన్వెస్టర్స్ ఎవరంటే గవర్నమెంట్ కాదు, బజాజ్, అంబానీ వీళ్ళు పెట్టారు, అందరు పెద్ద పెద్ద బిజినెస్. సో అందుకని అంత స్టాండర్డ్. ఐఎస్బిలో సీట్ అవడం అంత ఈజీ కాదు. సో ఇవన్నీ చూసుకుంటే మనం ప్రిడిక్ట్ చేయడం చాలా, బట్ డిఫరెంట్గా తగ్గుతుంది. ఆ తగ్గినంత వరకు నా కూతురు పెళ్లి ఆపుకోవాలంటే నేను సమాధానం చెప్పలేను. యూ హ్యావ్ టు డిసైడ్. థ్యాంక్ యూ సార్.